శాస్త్రం అడుగుతుందో నాకు అర్థం చెప్పాలి. ఆ గట్టు మీద 2 చెట్లు ఉన్నాయి. 2 చెట్లు ఏమైతే అమ్మా రామ రాత్రి వేరే ఒక చెట్టు మీద గాలి ఒక చెట్టు మీద పడుతున్నది. ఒక చెట్టు మీద గాలి మరో చెట్టు మీద పడుతుందిరా. ఒక చెట్టు పూట పూస్తుంది, కాత కాస్తుంది, పండు అంతా ఈ ప్రజలకందరికి అక్కడ వస్తుంది కొడుక. చెట్టుకు చెట్టు తీయమంటారు కొడుక. అమ్మా చెట్టు పక్కబడి చెట్టు ఉంటే చెట్టుకు చెట్టు తీయమంటివి. 2 గుట్టలో పందిరా 2 గుట్టలు ఏమైతే అమ్మా రామ పరశురామ గుట్ట గుట్ట తీయమంటారు కొడుక. గుట్టకు గుట్ట తీయము పర్వాలేదు నన్నగన్న జనని 2 గంటల పక్షులు పోతలే. పక్షం ముందర పోతున్న మరొక పక్షి వెనక మరల పోతున్నది. ఆ 2 పక్షులు ఏమైతే తల్లి రామ పరశురామ ముందు పోయే పక్షినేమో మగ పక్షి అన్నారు, వెంక పోయే పక్షి ఆడి పక్షి అన్నారు, పక్షి తీయమన్నారు. 2 సత్యమా పురుషులు అన్నారు కొడుక. భార్య భర్తలు అంటారు రామ. పక్షి దీవి 2 సతి మా పురుషులు భార్య భర్తలు అంటివి. పర్వాలేదు ధరల మీద 2 గంటలు పోతులే. ఒక చీమ ముందర పోతుంది, మరొక చీమ వెనకమరలో పోతున్నది. ఆ 2 చీమలు ఏమైతే ముందర వేయడాన్ని మగ శివ అన్నారు, వెంక వేయడాన్ని ఆడ శివ అన్నారు, శివ తోడన్నారు. 2 సతిమా పురుషులు భార్య భర్తలు అన్నారు కొడుక. భార్య భర్తలు రా అవి 2 సతి మా పురుషులు భార్య భర్తలు అంటివి. కలిసి కాపురమేయంగా మరి పిల్లలు కొడతారంటివా. ఓహో దాన్ని వల్ల జనని అమ్మ బండ కింద 2 కప్పలు వరుతున్నాయి, 2 మాండోదరులు అంటారు. కప్ప పెద్ద కొరుతున్నాయి, మరొక కప్ప చిన్న కొరుడుతున్నా. ఆ 2 కప్పలు ఏమైతే అమ్మా నాకు మంచోండి కాదు. గట్టి వర్రదాన్నేమో మగ కప్ప అన్నారు, చిన్న వర్రదాన్ని ఆడి కప్ప అన్నారు. కప్ప తీయమన్నారు. 2 సత్యమా పురుషులు ఒకదానికి కాపు వస్తే ఒకటి ఆదుకుంటుందట, ఒకదానికి కాపు వస్తే మరొకటి ఆదుకుంటుందట కొడుక. 2 గిట్ట భార్య భర్తలు అన్నారు రామ. గుట్టకు గుట్ట దేవంటివి, పక్షికి పక్షి దేవంటివి, చీమకు చీమ దేవంటివి, గొప్ప దేవంటివి ఎల్లమ్మ.